ఉదాహరణకి ఎంతో గొప్ప గొప్ప అద్భుతాలు చేసుకుంటూ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుకుంటూ వచ్చినటువంటి ప్రభు దాదాపు వాగ్దత్త దేశానికి సమీపంలోకి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు గోత్రానికి ఒక్కరి చొప్పున 12 గోత్రాలకి 12 మందిని పిలిచి వాగ్దత్త దేశం ఎలా ఉందో వేగు చూసి రమ్మని పంపిస్తే పోయిన వాళ్ళు చెడ్డ సమాచారము తెచ్చారు అని వాక్యంలో ఉంది. మనకు తెలుసు, మస్తు సార్లు చదువుకున్నాం. ఏమిటి చెడ్డ సమాచారం? వాళ్ళు నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? మనకందరికీ తెలుసు. వాళ్ళు నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? ఏం చెప్పారు? మేము ఆ ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ ఆనాకు వంశీకులైన నెఫీలీ జాతి మనుషుల్ని చూశాం. ఒక నెఫీలీయుడు ఎంత పొడవు ఉంటాడో గొల్యాతును చూస్తే మనకు అర్థమవుతుంది. 6 మూరల జానెడు అంటే దాదాపు 10 నుండి 12 అడుగుల పొడవు ఉన్నటువంటి మనిషిగా గొల్యాతు ఉంటాడు. అది చాలా తక్కువ పర్సనాలిటీ అన్నమాట. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను, నా జ్ఞాపకం సరైతే, అందులో అసలు పర్సనాలిటీ చెప్తాడు. అమోరీయులు లేక ఆనాకీయులు లేక నెఫీలీ సంబంధులు వాళ్ళ పొడవు ఎంతో స్పష్టంగా చెప్తాడు. చూడండి, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడు, త్వరగా చూడు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి. ఈ అమోరీయులు, ఆనాకు వంశీకులు, నెఫీలీ సంబంధులు వీళ్ళందరూ కూడా దీర్ఘదేహులు. ఈ అమోరీయుల యొక్క పొడవును గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవదారు వృక్షమంత ఎత్తు. ఒక దేవదారు చెట్టు దాదాపు 70 అడుగుల పొడవు ఉంటుంది. అంటే ఆ మనుషుల యొక్క దేహం ఎంత హెవీగా ఉందో మనం అంచనా వేయొచ్చు. అంత దీర్ఘదేహులు. సో ఆ జాతికి సంబంధించిన వాళ్ళే ఈ ఆనాకు వంశీకులు, ఈ నెఫీలీ సంబంధులు. వీళ్ళు కూడా దీర్ఘదేహులు, చాలా ఎత్తరులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాక్షస జాతి లాగా ఉన్నారన్నమాట. వీళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి 40 సంవత్సరాల యాత్ర జరిగించి అక్కడికి చేరి వాళ్ళను జయించి ఆ వాగ్దత్త భూమిని స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత జరిగింది. ఇదంతా జరగక మునుపు చాలా స్పీడ్గానే వాళ్ళు అక్కడికి చేరారు. అప్పటికి 40 ఏళ్ళు గాల ప్రయాణం బయలుదేరి ఐగుప్తు నుండి చాలా తక్కువ కాలంలోనే అక్కడికి చేరారు వాళ్ళు. అయితే దేవుడు వారిని పరీక్షించాడు. ఆ పరీక్షలో వాళ్ళు ఓటమి పాలయ్యారు. వారి విశ్వాసాన్ని కనపరచలేకపోయారు. వరుస అద్భుతాలు చేసుకుంటూ ఆయన మహిమలన్నిటినీ కూడా ఏ జనము ఎదుట చూపనటువంటి మహత్కార్యాలని ఆ ప్రజలకు చూపించుకుంటూ అక్కడ దాకా తీసుకొచ్చి ఆ 12 గోత్రాలకు చెందిన 12 పెద్దల్ని పంపిస్తే పొయ్యి అక్కడ చూసి వాళ్ళు తిరిగి మోషే దగ్గరికి, ఇశ్రాయేలు సర్వ సమాజం దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 మంది చెప్పిన మాట. 12 పోయారు, 2 ఆ మాట చెప్పలేదు, కానీ 10 మంది చెప్పారు. ఏమనంటే, మనము వాళ్ళని జయించుట సాధ్యము కాదు. ఎందుకంటే అక్కడున్న మనుషులకు సపోర్టుగా ఆనాకు వంశీయులైనటువంటి నెఫీలీ సంబంధుల్ని మేము చూసాం. వాళ్ళు మా ముందు నిలబడితే వాళ్ళతో మమ్మల్ని మేము పోల్చుకొని చూసుకుంటే వాళ్ళ ముందు మేము ఒక మిడతలాగున్నాం. వారి దృష్టికి మేము మిడత వలె ఉంటిమి, మా దృష్టికి కూడా మేము అట్లే ఉంటిమి. అంటే వారితో మమ్మల్ని మేము పోల్చుకొని చూసినప్పుడు పర్సనాలిటీ అస్సలు సెట్ కావటం లేదు. కనీసం వాళ్ళ మోకాలు కింది కొలత కూడా మేము రాం. మేము అలాంటి మనుషుల్ని చూసాం. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు కట్టుకున్న ప్రాకారాలు కూడా మనం పడద్రోయ జాలినటువంటివి కాదు, చాలా బలము గలవి, ఆకాశం అంత ఎత్తున్నాయి. కాబట్టి అమ్మో బాబోయ్ వాళ్ళని జయించడం సాధ్యం కాదు అనే మాటలు వీళ్ళు పలికారు. దేవుడు ఎంతో నొచ్చుకున్నాడు. సముద్రాన్ని పాయలు చేసింది వీళ్ళ. సముద్రం ఎంత మరి? సముద్రం ఎంత పెద్దది? జలరాశుల్ని నీటి గోడల్లాగా నిలబెట్టేసి మధ్యలో దుమ్ము లేచి పడేటట్టు
సముద్రంలో ఆరిన నేలను కల్పించినటువంటి దేవుని మహత్కార్యాన్ని చూచి మనకి వాడు ఎంత పొడుగుంటే ఏమి, ఎంత లావుంటే ఏమి, ఎంత బలిష్ఠుడైతేనేమి, అంతకంటే బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట పలకకుండా వాళ్ళు అక్కడ ఇంత పొడుగోళ్ళని చూసాం మేము, ఇంత లావున్నారు, ఇంత పొడవున్నారు అనే మాట పలికారు. కానీ వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళ హైటు నిజమే, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ పర్సనాలిటీ మిడతలాగా ఉన్నది కూడా నిజమే. అబద్ధాలు చెప్పలా, వాళ్ళు నిజమే చెప్పారు. కానీ వాళ్ళు ఆ మాట చెప్పటం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు బాగా వినండి, మన జీవితంలో మనకు తారసపడేటువంటి రోగాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మన ముందున్నవి, లేకపోతే మనకు ఎదురు కాబోతున్నటువంటి వ్యక్తులు, మన దగ్గరకు రాబోతున్నటువంటి వ్యక్తులు కలిగి ఉన్న సమస్యలు కావచ్చు, మనుష్యరీత్యా చూసుకుంటే అవి అసాధ్యమైనవే. 2 కిడ్నీలు చెడిపోయిన వ్యక్తి నీ ముందుకు వచ్చాడు అనుకో తమ్ముడు, అతని విషయంలో నీకు హోప్ ఉంటుందా? నిరీక్షణ ఉంటుందా? 2 కిడ్నీలు చెడిపోయినాయి అంటే ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా అసంభవం. ఇక డయాలసిస్ పెట్టుకొని పైప్ వేసుకొని వచ్చాడు అనుకో, డయాలసిస్ చేయించుకొని పైప్ వేసుకొని వచ్చాడు అనుకో, నువ్వు ఖచ్చితంగా ఏమనుకుంటావు? ఎందుకంటే ఫస్ట్ నుంచి మన మస్తిష్కంలో ఆ టైపు మైండ్ని, అలాంటి భావాలని, అలాంటి ఆలోచనలు పెట్టుకొని ఉన్నాం కదా. అమ్మో 2 కిడ్నీలు చెడిపోయి ఆ రేంజ్కి వెళ్ళిపోయాడంటే ఇక ఈ మనిషి మళ్ళా బాగుపడటం సాధ్యం కాదు అనేది మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. వాళ్ళు ఒకవేళ వచ్చి ప్రార్థన చేయమంటే, ప్రభువా కనికరించు నాయన, ఏది ఆ వ్యక్తి ఆనందం కోసం స్వస్థపరచు నాయన అని నువ్వు ప్రార్థన చేయొచ్చు, చేస్తుండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకని నీ మనసులో ఆ విషయమే సందేహం? తగ్గదంటావా? ఏం తగ్గిద్ది ప్రభా, 2 కిడ్నీలు, ఏదో కిడ్నీలో రాళ్ళు అంటే ఏదో పోతాయని అనుకోవచ్చు, కానీ ప్రభా అసలు 2 కిడ్నీలే కొట్టేసినాయంటే అసలు అసాధ్యం కదా ప్రభా, స్తోత్రం అయ్యా. అందుకే పూర్తి భరోసా ఉంచలేకపోయినా ప్రభా, ఎందుకంటే నేను చాలామందిని చూసా, కిడ్నీలు 2 చెడిపోయినప్పుడు వాళ్ళు బ్రతికిన దాఖలా తక్కువగా ఉంది. అందుకనే ఈ వ్యక్తి విషయంలో కూడా నేను అలానే ఫిక్స్ అయ్యా. ఇదిగో ఈ తరహా సైకాలజీ, లేకపోతే ఈ తరహా ఆలోచన విధానం దేవుని పని చేయగోరిన వారికి ఉండరాదు. ఇది నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నది.